రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. టెంపరేచర్స్ భారీగా పడిపోవడంతో పాటు సిటీ శివారు ప్రాంతాలను పొగమంచు కప్పేసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 7:30 వరకు పొగమంచు తగ్గకపోవడంతో పార్కింగ్ లైట్లు వేసుకుని వెళ్తున్నారు. ఇక హైదరాబాద్ లో 15 డిగ్రీస్ లోపే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిటీలోని చలి తీవ్రత, పొగమంచు ఎఫెక్ట్ పై మరిన్ని డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి చేరుతున్నాయి. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. నిన్నటితో పోలిస్తే మాత్రం ఈరోజు చలి తీవ్రత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత ఎక్కువనే ఉందని చెప్తున్నారు. సో రాష్ట్రంలో కనిష్ట స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు సిటీ శివారు ప్రాంతాల్లో అటు రాజేంద్ర నగర్, పటాన్ చెరువు, తర్వాత ఇటు మెహదీపట్నం, తర్వాత ఉప్పల్, రామంతపూర్ కనుక చూసుకున్నట్టయితే అటు సికింద్రాబాద్ నార్త్ సిటీలో కూడా ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలో రాత్రిపూట నమోదవుతున్నాయి. సో దీంతో చలి తీవ్రత పెరుగుతుంది. దీనికి తోడు పొగమంచు కూడా భారీ దట్టమైనటువంటి పొగమంచు కురవడం వల్ల అటు భారీ వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడుతుంది. సో ఉదయం 9 గంటలు అవుతున్నా కూడా లైట్లు వేసుకొని వాహనాలు ప్రయాణిస్తున్నటువంటి పరిస్థితి. సో తెలంగాణలో మాత్రం ఈ చలి తీవ్రత విపరీతంగా పెరుగుతుంది. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అటు ఉత్తర తెలంగాణలో కూడా చాలా 33 మొత్తం మనకు ఓవరాల్గా 33 జిల్లాలలో 15 జిల్లాలలో శుక్రవారం అంటే నిన్న రాత్రి కనిష్ట ఉష్ణోగ్రతలు అంటే 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైనటువంటి పరిస్థితి. సో ఈశాన్య గాలులు చురుకుగా ఇటు రాష్ట్రం వైపు వీస్తుండడంతో ఈ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని కూడా అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర తెలంగాణలోని అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కనుక ఒకసారి చూసుకున్నట్టయితే కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్ ఈ జిల్లాలో మాత్రం కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక నిన్న అత్యల్పంగా 6.5 డిగ్రీల సెల్సియస్ కనిష్ట స్థాయిలో నమోదైంది. ఇటు సంగారెడ్డిలో 6.9 డిగ్రీల సెల్సియస్, తర్వాత ఆదిలాబాద్లో 7.1 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, కామారెడ్డి, నిర్మల్, మహబూబ్నగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, మేడ్చల్, మల్కాజ్గిరి, సిద్దిపేట, జయశంకర్, భూపాలపల్లి, నారాయణపేట, జగిత్యాల జిల్లాల పలు ప్రాంతాల్లో ఉత్తర తెలంగాణ వ్యాప్తంగా అయితే 10 డిగ్రీల కంటే తక్కువ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ఇంకా రానున్న రోజుల్లో ఇంకా ఈ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ఈ చలి తీవ్రతను తట్టుకోవాలంటే ఇటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు కూడా తర్వాతనే బయటికి రావాలి. తర్వాత ఉదయం పూట పనులకు వెళ్ళేవారు కూడా ఉన్ని దుస్తులు ధరించి బయటికి వెళ్ళాలంటూ చెప్తున్నారు. సో ఇక రానున్న రోజుల్లో ఇంకా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా అటు వైద్యులు కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఇక మార్నింగ్ పూట కూడా వివిధ రకాల పనుల నిమిత్తం వెళ్ళేవారు కూడా ఇటు జాగ్రత్తలు తీసుకునే బయటికి వెళ్ళాలని చెప్తున్నారు. సో ఇంకా ఈ చలి తీవ్రత అనేది జనవరి మాసంలో ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ఇటు ఇంకా గడిచిన 3 రోజుల వ్యవధిలో కూడా చలి తీవ్రత పెరుగుతూనే వస్తుంది. ఇంకా రానున్న రోజుల్లో కూడా అటు ఢిల్లీ తరహాలో ఏదైతే ఉత్తరాది రాష్ట్రాలలో ఏ విధంగా ఈ చలి తీవ్రత పెరుగుతుందో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్తర తెలంగాణ వైపు కూడా ఈ చలి తీవ్రత ప్రభావం ఎక్కువగా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. సో సిటీ శివారు ప్రాంతాల్లో మాత్రం దట్టమైన పొగమంచుతో ఉదయం 9 గంటల వరకు కూడా పొగమంచు చలి తీవ్రత ఎక్కువనే ఉందని చెప్తున్నారు. సో మొత్తానికైతే ఈరోజు ఈ చలి తీవ్రత మాత్రం నిన్నటితో పోలిస్తే ఈరోజు ఎక్కువనే ఉందని చెప్తున్నారు. సో ఇది ఈ రోజుకు చలికి సంబంధించినటువంటి అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో, అనిల్, V6 న్యూస్, హైదరాబాద్.